ఇప్పుడు ఇట్లా కొత్త మద్యం పాలసీ ద్వారా బ్రాండ్లు మారుతున్నాయని, తక్కువ ధరకే మద్యం లభిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? గత ప్రభుత్వంలో మందు అనేది తీసేస్తానన్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీసేస్తానన్నారు. మళ్ళీ కొత్తగా వాటికి రేట్లు తగ్గించి మళ్ళీ మందు అమ్ముతున్నారు. దానివల్ల కుటుంబాలు, భార్యాభర్తలు అనేవాళ్ళు ఇంట్లో గొడవల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాగని చెప్పి మద్యం ఆగడం కూడా జరగదు. ఎందుకంటే కష్టపడి పనిచేసే ఒక లేబర్ సైతం సాయంత్రం సమయంలో మందును ఖచ్చితంగా కోరుకుంటాడు. సో దాని గురించి మీరు ఎట్లా చెప్తారు? దాని గురించి అంటే కొంచెం క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. ఒకసారిగా ఆపడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన మొదలయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వ పనితీరు? బాగుంది. అంటే సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ అందరికీ సరైన సమయంలోనే వస్తున్నాయి. కొరవన్నీ రావడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. ఆటో వాళ్ళకి 15,000 ఏదో ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. అమ్మఒడి ఇస్తానన్నారు, అవి ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, అవి ఇవ్వలేదు. ఇంకా చాలా కొన్ని చెప్పున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఏం లేవు. పోతే ఒక పెన్షన్ ఒకటి 4,000 రూపాయలు అనేది వస్తుంది. కొరవ ఏమి రావట్లేదు. ఇకపోతే అన్నయ్య, ఇటీవల విజయవాడలో వరదలు వచ్చాయి కదా, నగరమే నష్టపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు ఎటువంటి? కొంతమంది ఇచ్చున్నారు, కొంతమంది ఇవ్వలేదు. అందరికీ వర్తించాలని కోరుకుంటున్నాం. సరే, ఇకపోతే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ విషయం వివాదాస్పదంగా మారింది. అంతటి పవిత్ర దేవస్థానం సంబంధించి పంపిణీ అయ్యేటటువంటి ప్రసాదంలో జంతు మాంసం అని, ఫిష్ ఆయిల్ కలిపి ఆ నూనెని నెయ్యి తయారు చేసి ఆ లడ్డూను తయారు చేశారని చెప్తున్నారు. ఇది నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీరియస్గా తీసుకుని అందులో ఎంతవరకు సత్యం ఉందని చెప్పి ఆరా తీస్తున్నారు. అసలు ప్రసాదం విషయంలో ఇలా జరగడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అది తప్పుగానే ఉంది, మంచిది కాదు. దాని మీద ఎంక్వైరీ పెట్టి ఎవరు చేశారా అనేది చూసి వాళ్ళకి శిక్ష వర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే చివరిగా చెప్పండి అన్నయ్య, అక్టోబర్ 1వ తేదీ కొత్త మద్యం పాలసీ వస్తుందని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. గత హయాంలో మద్యం కల్తీగా మారి ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారని చెప్పి ఎంతో విమర్శలకు గురయ్యారు.